వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన రథమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయం మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపుడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయమైన నిమిత్తమై మనలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, దయగలిగిన మా దేవా, వందనములు, స్తోత్రములు. మీ దీనదాసుడునైన నన్ను చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాను తండ్రి. వల్లారాధన అంశాలు ధ్యానిస్తున్నాం కదా. వల్లారాధన తర్వాత మరలా మన అంశాలు ఏంటంటే చదివిన వాక్యాన్ని బట్టి వాక్యంలో ఉన్న 7వ వచనంలో తీసుకున్నాను అనమాట. ఇది అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాసిన లేఖ, సంఘానికి రాసిన పత్రిక, లేఖ అన్నమాట. ఆ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు ఆయన. మొదటి చూడండి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. ఎంత మంచి సాక్ష్యం కదా. మా వలన మీరు మా ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీ యొక్క జీవితంలో మీరు ఆజ్ఞను గైకొని దేవుని సంతోషపరిచే విధంగా మీరు నడుస్తున్నారు అంటున్నారు. ఆ సంఘాన్ని బట్టి దేవుడే సంతోషిస్తున్నాడంట. ఎందుకని? పౌలు గారి ద్వారా ఏమైతే వారికి ఇవ్వబడిందో ఆజ్ఞ, లేక వారికి ఏమైతే ఉపదేశించబడిందో ఆ ప్రకారం వాళ్ళు నడుస్తూ దేవుణ్ణే సంతోషపెడుతున్నారని పౌలు గారు అంటున్నారు. హల్లెలూయా. ఇదే సాక్ష్యము ప్రతి క్రైస్తవ సంఘము కలిగి ఉండాలని ఈ పత్రికలు మన యొక్క పితరులు బైబిల్ని సిద్ధం చేసేటప్పుడు ఈ పత్రికలన్నీ అమర్చి పెట్టారన్నమాట.
అందుకని బైబిల్ సంకలనం చేయబడిన బైబిల్ అన్నమాట. హల్లెలూయా. అంటే ఏ అవసరమో ఆ గ్రంథాలు మాత్రమే, ఆ పత్రికలు మాత్రమే సమకూర్చి బైబిల్ని మనకు అందించారన్నమాట. అంటే ఇది ఆనాడు తెస్సలోనిక సంఘానికి చెప్పినట్టుగానే మన గురించి కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. అంటే మన గురించి వినినటువంటి వాళ్ళు, మన పెద్దలు, మన అపోస్తలులు, వాళ్ళందరూ చెప్పగలగాలి, మేము బోధించిన ప్రకారము మీరు నడుస్తూ దేవుణ్ణే సంతోషపరుస్తున్నారు. తర్వాత ఏమన్నా అంటే ఆ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. వేడుకొని అనే మాట అది పౌలు గారు చాలా పర్యాయాలు ఆయన రాసిన పత్రికల్లో ఆయన యొక్క స్థానాన్ని, ఆయన స్థితిని తగ్గించుకొని ఆయన మాట్లాడడం మనం చూస్తాం. హల్లెలూయా. ఒక దీనుడుగా వేడుకోవడం అన్నమాట. ఎవరిని? ఆయన ద్వారా రక్షించబడి ఏర్పడిన సంఘాన్ని ఆయన వేడుకుంటున్నాడు. అంటే ఆయన అంతా తగ్గించుకొని సంఘం యొక్క క్షేమాభివృద్ధిని ఆయన కోరుకున్నాడు అన్నమాట. ఏ విధం చేతనైనా సరే సంఘాన్ని పవిత్రపరచాల, అది ఆయన ఉద్దేశం. ఎట్లా? ఏ విధం చేతనైనా సరే సంఘాన్ని బతిమలాడి వేడుకొనైనా సరే సంఘస్థుల్ని పరిశుద్ధపరచాల అని ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. అంతేగాని దాన్ని చిన్నతనంగా తీసుకోకూడదు. పాస్టరే బతిమలాడుతున్నాడే అని అనుకోకూడదు అన్నమాట. దాని ఉద్దేశం ఏమిటంటే ఏ విధంగానైనా సరే బతిమలాడో, తగ్గించుకోనో, లేకపోతే ఎన్ని విధాలుగా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని ప్రభువులోకి తేవాలని, సంఘమును పవిత్రపరచాలని, పవిత్రురాలైన పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయాలనేటటువంటి తాపత్రయం ఆయనకుందనమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దీని గురించి ఆలోచించాలి. ఈరోజు మన గురించి కూడా అలాంటి సాక్ష్యము చెప్పగలిగే విధంగా మనము ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఆయన ఆ విషయంలో అంతకంతకు అభివృద్ధి నందమని చెప్తున్నాడు బతిమలాడుతూ. తర్వాత హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. ప్రభు అయిన యేసునందు హెచ్చరిక చేస్తున్నాడు. వేడుకున్నాడంటే హెచ్చరిక చేశాడు. హెచ్చరిక ఎప్పుడు అవసరం? హెచ్చరిక ఎప్పుడు అవసరం? ఏదైనా లోపం కనబడినప్పుడు హెచ్చరిక అవసరం కదా. ఏదైనా లోపము కనబడినప్పుడు హెచ్చరిక అవసరం. ఇప్పుడు అంత మంచి సంఘములో ఒక లోపం కనబడుతుందన్నమాట. ఒక లోపం, దానికైనా ఆయన హెచ్చరించాల్సి వచ్చింది. ఆ లోపం ఏమిటంటే వారు జారత్వంలో పడిపోయారన్నమాట. వాళ్ళు జారత్వం, వ్యభిచార పాపంలో పడ్డారు. అందుకని ఆయన హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. అంటే జారత్వంలో ఉన్నారు కొందరు అని ఆయన దృష్టికి పోయిందన్నమాట. తమ దేహమును, దేవుని ఆత్మకు ఆలయమైనటువంటి దేహాన్ని జారత్వం ద్వారా వాళ్ళు అపవిత్రం చేసుకుంటున్నారు అనే మాట ఆయనకి వినవచ్చినప్పుడు ఈ పత్రిక రాస్తూ ఆ విషయమై హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. ఈరోజు కూడా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన దేహాన్ని మనం పరిశుద్ధపరచుకుంటున్నామా లేకపోతే అపవిత్రపరచుకుంటున్నామా అని. దేహానికి వెలుపల జరిగే పాపాలు, దేహములో జరిగే పాపం. దేహములో జరిగే పాపం ఏంటంటే జారత్వం, వ్యభిచారం. అది దేవుని ఆలయాన్నే అది పాడు చేస్తుందని కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదివితే మనకు అక్కడ ఈ విషయం రాయబడింది. జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని
జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. చాలా స్పష్టంగా ఆయన ఈ వివరణ రాస్తూ ఉన్నాడు. పౌలు గారే ఇది కూడా రాసింది. మన దేహము దేవునికి ఆలయం, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయం. ఎలా పరిశుద్ధాత్మకు ఇది ఆలయమైంది? పాపులమైనటువంటి మనలను పరిశుద్ధులు అవడానికి పిలిచాడనమాట. పాపులైన మనలను పరిశుద్ధులు అవడానికి పిలిచాడు. మనల్ని ఎప్పుడు పిలిచాడు దేవుడు? మనం పాపులుగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మనల్ని రక్షించటానికి, మన పాపాలను కడిగి వేసి పవిత్ర పరచడానికి, మనలను దేవునికి ఆలయంగా చేయడానికి. అందుకని కొన్ని లేఖనాలు మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను పాపులను పిలవచ్చుదిని గాని నీతిమంతులను పిలవరాలేదు. చూసారా ఏమంటున్నాడు? నేను పాపులనే పిలవచ్చాను, నీతిమంతులను నేను పిలువరాలి. కాబట్టి పాపులమైన మనల్ని ఎందుకు పిలిచాడు? పరలోకం నుంచి వచ్చి పాపులను ఎందుకు పిలుస్తున్నాడు? మనలను పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని రక్షించటానికి, మన దేహాన్ని దేవాలయంగా చేయడానికి. హల్లెలూయా. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట అను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాలన్నీ పొందుపరిచాడండి. పాపులను ఎందుకు పిలిచాడంట? పాపులను రక్షించుటకు, పాపులను రక్షించటానికి పాపులను పిలిచాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. హల్లెలూయా. ఆ మాట ఎందుకు రాశాడంటే, పౌలు గారు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైందంటే ఆయన మొదట అంగీకరించలా. ఆయన్ని ఎవరిని? యేసయ్యను అంగీకరించలా. మొదట పౌలు గారు సౌలను పేరుతో ఉన్నప్పుడు ఆయన అంగీకరించలా. ఆయనే క్రీస్తని, మెస్సయ్య అని నమ్మలేదు ఆయన. ఆ తర్వాత ఆయన కళ్ళు తెరవబడిన తర్వాత ధర్మశాస్త్రములో అనింద్యుడైనటువంటి సౌలు పౌలుగా మారి, హల్లెలూయా, ఈ గొప్ప సంగతి తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. చప్పలు కొట్టి దేని మైండ్. ఇప్పటికి కూడా ప్రపంచంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో కూడా యేసు ప్రభువుని అంగీకరించడం లేదు అనేకులు. ఇంకా మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మెస్సయ్య వచ్చేసాడు, 2025 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. ఆయన ఇంకా వాళ్ళు రాలేదని కొంతమంది ఎదురు చూస్తున్నారనమాట, సత్యాన్ని గ్రహించక. అంటే కన్యకైన మరియ గర్భంలో ఆయన పుట్టి యేసు అని పేరు పెట్టబడ్డాడని, మెస్సయ్య అని కదా పేరు పెట్టబడాలి, క్రీస్తు అని కదా పేరు పెట్టబడాలి, యేసయ్య అనే పేరు మాకు తెలీదు, మెస్సయ్య అని పేరు పెట్టుంటే, లేకపోతే క్రీస్తు అని పేరు పెట్టుంటే మేము నమ్మి ఉండేవాళ్ళమని
ఇప్పుడు వాళ్ళ వాదన అన్నమాట. పౌలు గారు కూడా అదే, సౌలుగా ఉన్నప్పుడు ఈ యేసయ్య క్రీస్తు ఎందుకు అవుతాడు? ఈయన క్రీస్తు కాదు, ఈయన యోసేపు మరియల కుమారుడే అన్నటువంటి వాదన అన్నమాట వాళ్ళది. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడు మనలోనంటే మనం రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆయన మనలను రక్షించి మనలను పరిశుద్ధపరచడానికి ఆయన వచ్చాడు. మన దేహాన్ని దేవునికి ఆలయంగా చేయడానికి వచ్చాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఇక్కడ ఇది కూడా అదే సందర్భం. కానీ మత్తయ్య గారు కొన్ని రాశారు, లూకా గారు మరికొన్ని రాశారనమాట. హల్లెలూయా. పౌలు గారు కొన్ని రాశారనమాట. పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని మత్తయి సువార్తలో చదివాం. లూకా సువార్తలో ఏం రాయబడింది? మారు మనసు పొందడానికి పిలిచేయడానికి వచ్చాడంట. హల్లెలూయా. చదవండి మరొకసారి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చాను. చూసారా? మారు మనసు పొందడానికి పాపులను పిలవచ్చు. కాబట్టి ఇవన్నీ కలగలిపి మాట్లాడుకోవాల్సి వస్తే ఏమని తెలుస్తుంది? పాపుల్ని ఎందుకు పిలిచాడంట? మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, పరిశుద్ధ పరచబడ్డానికి, దేవుని ఆత్మకు ఆలయంగా చేయబడ్డానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28 నుంచి 30 వరకు చదివితే ప్రభువు ఆయన ఎలా పిలిచాడో అక్కడ రాయబడింది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు. ఆయనే స్వయాన పిలుస్తున్నాడు అన్నమాట. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా. ఏంటి భారం? పాప భారం. ఏంటి? పాప భారం. కాబట్టి ఎందుకు పిలిచాడు? పాప భారాన్ని వెరీ గుడ్ తీసివేయడానికి. హల్లెలూయా. పాప భారాన్ని తీసివేయడానికి. ఇంకా శాప భారం, శాపము భరించలేనటువంటి శాపం అనే కాడి కింద ఉన్నాం. ఆ శాపం అనే కాడిని విరగ్గొట్టి మనకు ఆశీర్వాదములు అనుగ్రహించడానికి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. చెప్పండి, వింటున్నారా? పాప భారాన్ని తీసివేయడానికి, శాప భారం అనే కాడిని విరగ్గొట్టడానికి. హల్లెలూయా. సాతాను యొక్క కాడిని విరగ్గొట్టడానికి. హల్లెలూయా. సైతాను యేసు ప్రభు వచ్చే వరకు అతడు నేనే రాజునని ప్రజలను భ్రమపెట్టి సైతాను రాజ్యాన్ని లోకంలో పరిపాలిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ సైతాను రాజ్యం అనే భయంకరమైన బరువైన కాడి మనుషుల మీద అది పెట్టబడి వాడు అన్నగదొక్కుతూ ఉన్నాడు అన్నమాట. నాశనము చేస్తూ ఉన్నాడు. మనుషులను దొంగలించి హత్య చేసి చంపుతూ ఉన్నాడు అన్నమాట. అందుకని యోహాన్ గారు రాసిన మాటలో, యోహాను సువార్త 10:10లో ఏమన్నాడు? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఏదైనా తోటలోనే అవ్వను దొంగలించాడు ఫస్ట్. తర్వాత అవ్వనే సాధనంగా ఉపయోగించి
ఆదామును దొంగలించాడు. వాళ్ళకు దేవుడిచ్చిన అధికారాన్ని దోచుకునేశాడు. వాళ్ళని సర్వనాశనం చేశాడు. అదే పరిపాలన, అదే విధము ఈ లోకంలో ప్రభు వచ్చేదాకా వాడు చేస్తూ ఉన్నాడనమాట. ఆ భయంకరమైన సాతాను యొక్క రాజ్యము అనే బరువైన భారమైన కాడిని కూడా ప్రభు ఏం చేశాడు? విరగ్గొట్టాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. చెప్పండి, 3 చెప్పండి. పాప భారాన్ని తీసేయడానికి, శాపాలనే బరువైన కాడిని విరగ్గొట్టడానికి, సాతాన్ అనే కాడిని లేక సాతాన్ రాజ్యం అనే బరువైన కాడిని విరగ్గొట్టడానికి. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు సువార్త ప్రకటిస్తూ మార్కు సువార్తలో మార్కు గారు ఏం రాశారంటే, దేవుని రాజ్యము సమీపించి ఉందని ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 15వ వచనం, మొదటి అధ్యాయము 14 నుంచి చూద్దాము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలోచించండి. మన ప్రభు ఎందుకు పిలిచాడు, ఏం చేయడానికి పిలిచాడు అనేది నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది. అంటే సాతాను రాజ్యానికి కాలము సాతాను రాజ్యానికి కాలము అయిపోయింది వాడి కాలం. దేవుని రాజ్యము సమీపించింది. హల్లెలూయా. అంటే ఎవరు తెచ్చారు దేవుని రాజ్యాన్ని భూమి మీదకి? పరలోకము నుండి మనల్ని రక్షించటానికి ఈ లోకానికి పంపబడిన మన ప్రభు అయిన యేసే మనకు రాజు. హల్లెలూయా. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సైతాను యొక్క రాజ్యానికి కాలం చెల్లిపోయిందనమాట. ఎప్పుడు? యేసు ప్రభు రావడంతో పాటు. అందుకని అంటున్నాడు, కాలము సంపూర్ణమైపోయింది, దేవుని రాజ్యము. ఏంది మీరు ఎంత చదువుతున్నారే వేరువేరుగా? బాగా చదవండి. అది కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. బాగా చదివి అర్థం చేసుకోవాలా. చప్పలు కూడా దేవుని మహిమ పెడతాం. అంటే సాతాను రాజ్యం చెల్లిపోయింది, ఇంకా అది ఉండదు. యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో దేవుని రాజ్యం మనకు సమీపించింది, సైతాన్ రాజ్యం అంతము అయిపోయిందన్నమాట. దానికి కాలము చెల్లింది, దాని యొక్క కాలము సంపూర్ణం అయిపోయింది. అది ఎంత కాలము ఈ భూమి మీద ఉండాలో ఆ కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది అన్నమాట. అది దాని అర్థం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. కాబట్టి మీరు మారు మనసు పొందండి. చివరి విషయం ఏంటంటే, అది ధర్మశాస్త్రాన్ని గురించినటువంటిది. ఏంటి? ధర్మశాస్త్రం అనేది దేవుడే తన ప్రజలకు ఇచ్చాడనమాట. అది ఎంతో భారమైపోయింది. ధర్మశాస్త్రం అనేది ఎంతో బరువైన కాడైపోయింది అన్నమాట. అంటే పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్పింది ధర్మశాస్త్రం. పాప మరణ నియమానికే బలాన్ని చేకూర్చింది అన్నమాట. అంతేగాని పాపాన్ని తీసివేయలేకపోయింది, పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని కూడా తీసివేయలేకపోయింది. దానివల్ల ధర్మశాస్త్రం అనేది చాలా బరువైన కాడైపోయింది. దానిని కూడా ప్రభు విరక్కొట్టేశాడు అన్నమాట. హల్లెలూయా. ఆఖరికి సులువైన, అందరికీ తేలికైన, అటు యూదులకు, ఇశ్రాయేలీలకు, సర్వలోక ప్రజలందరికీ సులువైనటువంటి కాడి మన ప్రభు అయిన యేసయ్య రాజ్యం. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రోమాపత్రిక 6వ అధ్యాయంలో చివరి వచనము ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. చూడండి, ఇక్కడ ఆపుదాం. ఇది బరువైన కాడి.
ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అది బరువైన కాడైపోయింది అన్నమాట. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. వాట్ వండర్ఫుల్ ఇట్ ఈస్. హల్లెలూయా. చూసారు ఎంత తేలిక చేసేసాడో చూసారా? కృపావరముగా చేసేసాడు అనమాట. హల్లెలూయా. ఏంటి చెప్పండి అందరి నోటితో. కృపావరంగా చేసేసాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం చేయలేనిది దేవుని కృప చేసిందనమాట. హల్లెలూయా. అందుకనే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. మన ప్రయాణం ఎక్కడికి? నిత్య జీవానికి. అది ధర్మశాస్త్రం చేయలేకపోగా బరువైన కాడైపోయింది. పాపం అంటే ఏందో చెప్పింది. పాపం వలన ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తాయో, శాపాలు వస్తాయో, ఎంత ప్రమాదమో చెప్పింది. ఆఖరకు మరణము గురించి, రెండో మరణం నరకాన్ని గురించి చెప్పింది. కానీ వాటిని ధర్మశాస్త్రం తీసివేయలేకపోయింది. మానవుడికి విడుదల కలుగజేయలేకపోయింది. ధర్మశాస్త్రం ఎవరికిచ్చాడో ఆ యొక్క యూదులు, ఇశ్రాయేలులకు కూడా విడుదల కలుగజేయలేకపోయింది. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దాంట్లో ఇది కూడా ఉందన్నమాట. ఇది ధర్మశాస్త్రం అనే బరువైన కాడి కింద వాళ్ళు అనగదొక్కబడుతున్నారు. ఆ భారం భరించలేకపోతున్నారు అన్నమాట. మొత్తం సకల బరువైన కాళ్ళని ఇరగ్గొట్టి మనుషులను స్వతంత్రంగా చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా. ప్రియులరా, ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సకల భారాల నుంచి విడుదల కలగాలంటే ఒకే ఒక మార్గం. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మనం ఎంతవరకు దీన్ని తెలుసుకున్నాం? దీనిని తెలుసుకొని దీంట్లో ఎంతవరకు స్టాండర్డ్గా నిలబడి ఉన్నాం? ఎవరైనా ఏదైనా మనలను మోసపరచడానికి ప్రయత్నించినా కూడా ఆ మోసమును ఎదిరించగలిగినటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. స్థిరంగా సత్యాన్ని చెప్పగలిగే విధంగా మనం ఎంతమంది ఉన్నామనేది మనము ఆలోచించాలి. హల్లెలూయా. కొంతమంది ఎవరైనా ఎదుటివాడు ప్రశ్నిస్తే తబ్బిబ్బైపోతున్నాడు, కానీ సత్యాన్ని చెప్పడానికి, సత్యం చేత వాళ్ళలో ఉన్న బంధకాలను విడిపించడానికి ముందుకి సాగలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు దేవుడు మనకు ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బోధిస్తున్నాడంటే మనము నిలబడాలి. హల్లెలూయా. పాప ఊబిలో పడిపోయిన వాడిని బయటికి తేవాలి. నాశనకరమైన గుంటలో ఉన్నవాడిని బయటికి తేవాలి. సకల భారాల కింద, భారమనే కాళ్ళ కింద పడి కట్టబడి నశించిపోతున్నటువంటి వారికి మార్గం చూపాలి. హల్లెలూయా. దానికి నీ ఒక సాక్షిగా ఉండాలి, నేను ఒక సాక్షిగా ఉండాలి. ఏంటి ఆ సాక్ష్యం అంటే విడుదల పొందిన వాడుగా కనబడాలి నువ్వు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. విడుదల పొందిన దానివిగా, విడుదల పొందినవాడు అనగా రక్షణ పొందిన దానివిగా, రక్షణ పొందినవాడుగా అనగా విడుదల పొందినవాడుగా కనపడాలి. హల్లెలూయా. విద్యలు మేడలు కనపరిచేది కాదు ప్రియులరా. బంగారు వెండి నగలు కనపరిచేది కాదు. ఈ లోకంలో వింతైనటువంటి వేషాలు వేసుకొని కనపరిచేది కాదు. నీ ప్రభువును నువ్వు కనపరచాలి. హల్లెలూయా. పాపము లేని జీవితం. హల్లెలూయా. పాపము లేని, ఒకప్పుడు పాపము జీవితం, ఇప్పుడు పాపము లేని జీవితాన్ని నువ్వు చూపించాలి. హల్లెలూయా. ఒకప్పుడు అవినీతి, అక్రమం, అన్యాయం, ఇప్పుడు నీతి, న్యాయము. హల్లెలూయా. నువ్వు కనపరచగలగాలి. హల్లెలూయా. ఒకప్పుడు అక్రమమైన మార్గాల్లో పోయేటటువంటి వాళ్ళం, ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో చక్కగా నడుస్తున్న వాళ్ళం. అక్రమ మార్గాలన్నీ లేకుండా, ఇల్లీగల్ కాంటాక్ట్స్, అంత అక్రమమైన సంబంధాలు ఒకప్పుడు ఉండేవాళ్ళం. ఈ దేహాన్ని జారత్వానికి అప్పగించుకొని పాడు చేసుకున్న వాళ్ళం. అయితే ఇప్పుడు హల్లెలూయా ఈ దేహము దేవుని ఆత్మకు ఆలయంగా చేసుకున్నాము. నేను దేవుని ఆత్మకు ఆలయాన్ని
నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చూపించగలగాల. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అంటే భాషలు మాట్లాడడం ఒక సూచనే, అయితే అది రుజువు మాత్రం కాదు. భాషలు మాట్లాడడం సూచన, కానీ రుజువు మాత్రం కాదు. హలో, నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందేమన్న దానికి సూచన ఏమిటంటే భాషలు మాట్లాడడం. కానీ నిజంగా పరిశుద్ధాత్మను పొందాడా అనేదానికి రుజువు ఏంటంటే ఆత్మఫలాలు కనబడాలి. చెప్పలు కొట్టి దేని మహిమపడదాం. ఏం కనబడాలి? ఆత్మఫలాలు కనబడాలి. భాషలు మాట్లాడే వాళ్ళందరిలో ఆత్మఫలాలకు ఎవరిలో కనబడతాయో వాళ్ళు మాత్రమే నిజముగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు, లేకపోతే వారిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, వారి దేహము పరిశుద్ధాత్మకు పరిశుద్ధమైన ఆలయంగా ఉందనే దానికి రుజువు, నిదర్శనం అన్నమాట. హల్లెలూయా. ఏంటి ఆత్మఫలాలు ఏమిటి? గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి కనబడితే, హల్లెలూయా, భాషలు మాట్లాడే వాళ్ళల్లో ఇవి కనబడితే అప్పుడు వాళ్ళల్లో నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. వాళ్ళ దేహము దేవునికి ఆలయమే, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తున్నాడు. హల్లెలూయా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు, రుజువు అన్నమాట. అందుకనే సంఘములు అందరూ భాషలు మాట్లాడుతున్నారని, అందరూ పరిశుద్ధాత్మతో ఉన్నారని చెప్పడానికి కాదు. హలో, నేను ఇందాకనే మనం పాట పాడే ముందు చెప్పాను, మండుతున్న కట్టెలతో పాటు మండని కట్టెలు తెచ్చి పక్కన పెడితే అంటుకుంటాయి అంతవరకే. కానీ నిజంగా మండే కట్టెలు ఎవరంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళలో నిర్ధారణ ఏమిటంటే వాళ్ళ యొక్క జీవితమే పాపము లేని జీవితం, పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క గుణాతిశయములు మనలో కనపడతాయి అన్నమాట. హల్లెలూయా. అందుకనే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, పరిశుద్ధులగుటికే మనల్ని పిలిచాడు కదా, మీరు ఎందుకు మరలా అపవిత్రులు అవుతున్నారని అడుగుతున్నాడు అన్నమాట. తెస్సలోనిక సంఘంలో ఏమంటున్నాడు? పరిశుద్ధులు అగడానికి పిలిచాడు కదా, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన పిలిచి మారు మనసు కలుగజేసి రక్షణ కలుగజేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసి పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా. ఇక పరిశుద్ధంగా జీవించడానికే కదా మనల్ని ఆయన పిలిచింది. మరి ఇప్పుడు మీరు అలా ఉండకుండా అపవిత్రులుగా ఉన్నారేమిటి అని అన్నమాట హెచ్చరిక. హలో, వింటున్నారా? ఈ హెచ్చరిక వాళ్ళకైనా నీవు నేను కూడా తీసుకోవచ్చు అని మనం కూడా తీసుకోవాలా, పరిశీలన చేసుకోవాలా. మన ద్వారా దేవుని నామం దూషణ పాలవుతుందా, లేక దేవుని నామం మహింపరచబడుతున్నదా? అందుకనే రోమాపత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు ఆ విషయాన్ని ఆయన తేటంగా తెలియజేశాడు కదా. 2వ అధ్యాయం రోమాపత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుతాం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండు వారికి వెలుగును, భక్తిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలిదివా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి
బోధించబడుతూ నేర్చుకుంటూ ఉన్నటువంటి నీవు నేను బోధించబడిన ప్రకారము, నేర్చుకొనుచున్న ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు వలె జీవించకుండా మనము అపవిత్రమైన కార్యాల్లో ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన ద్వారా దేవుని నామము దూషణ పాలవుతుంది. ఆనాడు యూదులు, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని కలిగి వాళ్ళు బోధిస్తూ, వాళ్ళ బోధించబడిన ప్రకారము లేక బోధిస్తున్న వారు బోధించిన ప్రకారము, బోధ వినేవాళ్ళు బోధింపబడిన ప్రకారం ఉండకుండా వాళ్ళు ఏమైతే చేయొద్దన్నారో అవే చేస్తున్నారంట. బోధించేవాడు చేస్తున్నాడు, బోధ వినేవాడు కూడా చేస్తున్నాడు అనమాట. దొంగలించొద్దని చెప్పేది దొంగతనం చేసేది, వ్యభిచరించవద్దని చెప్పేది వ్యభిచారం చేసేది. అలాగనే వినేవాడు చేస్తున్నాడు, చెప్పేవాడు కూడా చేస్తున్నాడు అనమాట. అందుకనే మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందని. కాబట్టి మనము అన్యజనుల మధ్య మనం ఇలా ఉన్నప్పుడు ఒక్క అన్యుడినైనా ప్రభువులోకి తేగలుగుతామా? ఈజ్ ఇట్ పాసిబుల్? మన ద్వారా దేవుని నామము దూషణ పాలవుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవేత్తలు అన్యుడు ఒక్కడినైనా ప్రభువులోకి తేగలుగుతామా? వాడు నిన్ను ప్రశ్నిస్తాడు కదా. మహాపరిశుద్ధుడైన దేవుని కుమారుణ్ణి వింటున్నావు, బోధిస్తున్నావు, మరి నీవే ఆయనలాగా లేవే, నీవే ఆయనలాగా లేవే, మరి నన్ను రమ్మంటున్నావే చర్చికి, లేదా నన్ను యేసయ్యని నమ్ముకోమంటున్నావే అని అడగడా? అనేక మందికి మనము అభ్యంతర కారణంగా ఉండకూడదు. మనలను అనేక మంది చూచినప్పుడు మనలో ప్రభువును చూచి, మనలో ఒక గొప్ప మారు మనసు చూచి, హల్లెలూయా, మనలో అంతకుముందున్న జీవితము అది చూచిన వాళ్ళు ఇప్పుడు ఇతనిలో ఆ జీవితము లేదు, ఇతడు నిజంగా మారాడు, హల్లెలూయా, ఈమె నిజంగా మారింది, హల్లెలూయా. ఒకప్పుడు ఆమె జీవితం అది, ఒకప్పుడు అతని జీవితం అది, ఇప్పుడు ఎంతో పరిశుద్ధురాలుగా ఉంది, పరిశుద్ధుడుగా ఉంది అనేటటువంటి సాక్ష్యం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు యేసు ప్రభుని గురించి చెప్తే, అక్క నేను వస్తా, నిన్ను మార్చిన దేవుడు నన్ను కూడా మారుస్తాడని నమ్ముతున్నా. నీ ఒకప్పుడులాగా ఇప్పుడు లేవు, నీవు సపరేట్గా ఉన్నావు. మీరెవరిని బోధించుకుంటున్నారో, మీరెవరిని వింటున్నారో అలాగే మీరున్నారు. సంతోషం, మేము కూడా ఆలోచిస్తున్నాం, మేము కూడా రావాలని, హల్లెలూయా. అలాగనే ఒక బ్రదర్ని గురించి, క్రైస్తవులమైన మన జీవితాల్లో అలాంటి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలని మాటలు పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది, ఇంకెవరిని మీరు ప్రభువులోకి తెస్తారు అంటున్నాడు అనమాట. పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే మొదటి పత్రిక 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14వ వచనం నుంచి 16 వరకు చూస్తే పేతురు ఒక చక్కని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడినదంటే లేఖనాన్ని చెప్తున్నాడు. లేఖనం ఏం చెప్తుందంట? నేను అంటే దేవుడు చెప్తున్నాడు అనమాట. లేఖనం అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చిన వాక్కు అది. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు ప్రియులైన పిల్లలై, మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి, హల్లెలూయా. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నలాగున, పరిశుద్ధులగుటకే మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైనలాగున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి, హల్లెలూయా. ఏదో కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండేది కాదు, కొన్ని విషయాల్లో లోకానుసారంగా ఉండేది కాదు ప్రియులరా. సంపూర్ణంగా సమస్త ప్రవర్తన యందు సమస్త విషయాల్లో మనము పరిశుద్ధంగా ఉండాలి, హల్లెలూయా. చాలామంది చెప్తుంటారు కొన్ని మానేశాను సార్, ఇంకొన్ని ఉన్నాయి సార్ అని. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారని గ్యారంటీ ఏమి లేదు. అసలు అన్నీ మానేయాల్సిందే. లోక సంబంధమైనవన్నీ, పాప సంబంధమైనవన్నీ, దుష్టుడైన సాతాను సంబంధమైనవన్నీ మొత్తం తొలగించాలి.
అన్నిట్లో నుంచి బయటికి రావాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం ఎవరిని చూడడానికి, ఎవరిని ఎదుర్కోవడానికి పోతున్నాం? మనల్ని పిలిచిన పరిశుద్ధుడైన దేవుని కుమారుణ్ణి మనం ఎదుర్కోవడానికి పోతున్నాం. అందుకనే రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రికలో మనం ప్రభువుని ఎదుర్కోవడానికి పోతున్నాం కాబట్టి ఆయన హెచ్చరిక చేశాడు. 3వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చప్పలు కొట్టి దేని చూశారా ప్రియులరా? పేతురు 1వ అధ్యాయం 1వ పత్రికలోను అలాగే 2వ పత్రికలోను కూడా చెప్పాడు. 1వ పత్రికలో కూడా లేఖనం ఎత్తి రాశాడు. నేను పరిశుద్ధుడైనలాగున మీరును పరిశుద్ధులైండుడని లేఖనం ఎత్తి రాస్తూ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులైండుడి. మునుపు అజ్ఞాన విషయములో, అంటే జ్ఞానము లేని విషయములో మీరు దురాశలను బట్టి చేసినటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చేయకుండా, హల్లెలూయా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండాలని రాశాడు. హల్లెలూయా. ఇక్కడే రాస్తున్నాడు, మనము ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో, హల్లెలూయా, ఆ రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ, హల్లెలూయా, ఎదురు చూస్తూ ఒకటి మర్చిపోకూడదంట. మనమందరము మన ప్రభు రాకడ కోసం, అంటే రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తూ ఏది మర్చిపోకూడదో చెప్తున్నాడు. ఏం మర్చిపోకూడదంట? పరిశుద్ధత విషయం మర్చిపోకూడదంట, భక్తి విషయమై మర్చిపోకూడదంట. ఆ విషయాల్లో జాగ్రత్త పడాలా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఎదురు చూసే వాళ్ళందరిలో పరిశుద్ధత ఉండాలి, భక్తి ఉండాలన్నమాట. హల్లెలూయా. నిజమైన భక్తి ఏంటంటే ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించేదే నిజమైన భక్తి. అదే యాకోబు గారు రాసింది, ఈ లోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలని. కాబట్టి ఆయన రాకడ కోసం నిరీక్షిస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం అందరం రాకడ కోసం నిరీక్షిస్తున్నాం. సరే, నువ్వు నిజంగా రాకడ కోసం, నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రియుడు కోసం, పెండ్లి కుమారుడు కోసం పరిశుద్ధపరచబడిన కన్యక వలె ఎదురు చూస్తుంటే ఆ పరిశుద్ధత విషయంలో జాగ్రత్త, అపవిత్రలు కాకుండా జాగ్రత్త పడాలి, నీ భక్తిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి అని ఆయన స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కూడా ఈ విషయాన్ని మనకు హెచ్చరిక చేస్తా ఉంది. ప్రియులరా, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవరిని చూడడానికి పోతున్నాము? మన ప్రియుడు, హల్లెలూయా, మన రక్షకుడు, మన కోసం ప్రాణత్యాగం చేసే ప్రభువును చూడడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. హల్లెలూయా. ఆయన చూడాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి కదా. హల్లెలూయా. ఆ విషయం జాగ్రత్త పడాలి ప్రియులరా. ధన్యతల్లో కూడా ఉంది కదా. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు మన ప్రభువుని చూస్తామంటే మనకు చాలా సంతోషం, అందరికీ సంతోషమే. మన ప్రభు, మన రక్షకుడిని మనం చూడబోతున్నామని. కానీ ఎవరు చూస్తారు? హలో, హృదయ శుద్ధి గలవారు చూస్తారు. కాబట్టి హృదయ శుద్ధి లేకుండా నేను యేసుని చూడడానికి పోతున్నాను, నీ ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తూ, తింటూ, తాగుతూ, వ్యభిచరిస్తూ, ఈ లోకానుసారంగా అపవిత్రమైన బ్రతుకుతూ, భయంకరమైన ధనాపేక్ష కలిగిన వాడివై, విగ్రహారాధికుడివై, నానా దురలవాట్లలో నివసిస్తూ నేను ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తున్నాను, రేపు నేను ప్రభువుని చూస్తానంటే సరిపోతుందా ప్రియులరా? ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు చూస్తారు. హల్లెలూయా. పరిశుద్ధతనే పెండ్లి వస్త్రముగా ధరించుకున్నవాడు, పరిశుద్ధతనే అలంకరించుకున్నవాడు చూస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధతనే అలంకరించుకున్నటువంటి బిడ్డలు,
పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ పరిశుద్ధతనే అంద సౌందర్యాలుగా ధరించుకున్న వాళ్ళు, అలంకరించుకున్న వాళ్ళు. దేని చేత? పరిశుద్ధత. హల్లెలూయా. ఆనాడు యాజకుడు ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకునేవాడు. ఇందాక ఆరాధన మెసేజ్లో విన్నాం. అవన్నీ ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడేవాడు, ఆరాధించేవాడు. అవన్నీ ఏం చూపిస్తున్నాయంటే పరిశుద్ధుడైన దేవునికి యాజకుడిగా ఉన్నవాడు పరిశుద్ధుడై ఉండాలి. హల్లెలూయా. మనమందరము రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. మనమందరము మన పరిశుద్ధుడైన ప్రభు వస్తూ రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం ప్రియులరా. హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనల్ని దేవుడు పిలిచింది ఎందుకో. అనేక విషయాలు విన్నాము. మన అంశము పరిశుద్ధులొకటికే దేవుడు పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిల్లలు. కాబట్టి ఎవరైనా అపవిత్రులుగా ఉంటే ఈ సమయంలో సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సరి చేసుకోమని ఆయన సేవకుడైన నేను కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకా పౌలు గారు చెప్పినట్టుగా మనవి కూడా చేస్తున్నాను. ఆయన మనవి చేశాడు, హెచ్చరిక కూడా చేశాడు. నేను కూడా మనవి చేస్తున్నాను, హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీకే కాదు, నేను కూడా చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అందరము పరిశుద్ధాత్మ దేవుని చేత బోధించబడతా ఉన్నాం. బోధించేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రెండు వైపులా. హల్లెలూయా. అందుకనే కాదు ఇందాక మనం రోమాపత్రిక 2వ అధ్యాయం 17 నుంచి చదివినప్పుడు బోధించిన వాడు పాపం చేస్తున్నాడు, బోధ విన్నవాడు కూడా పాపం చేసి దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నాడు. ఇప్పుడు బోధిస్తున్నా నేను, వింటున్నా మీరు, మనం ఎవరం కూడా పాపం చేయకూడదు, దేవుని నామాన్ని దూషణ పాలు చేయకూడదు. జాగ్రత్త పడాలి. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి నీ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు అనుకుంటున్నావు. అయితే అది దేవుని సంతోషపెడుతుందా? నీ క్రైస్తవ జీవితం నీకోసం ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభువుని సంతోషపెడుతుందా? నీకోసం పరలోకాన్ని నుంచి వచ్చి నిన్ను పిలిచి నీకు మారు మనసు కలుగజేసి నీకు రక్షణ కలుగజేసి, అనగా పాపభారాన్ని తీసివేసి శాపభారాన్ని తీసేసి సాతాను బరువైన కాడిని విరగ్గొట్టేసి ధర్మశాస్త్రమైన భారమైనటువంటి ఆ కాడిని కొట్టేసి క్రీస్తు యేసు అనే సులువైన కాడి, ఆత్మ నియమము అనే సులువైన కాడిని నీకు అనుగ్రహించి కేవలం కృప ద్వారా నిత్య జీవం పొందేటట్టు, నిత్య జీవంలో నిత్య రాజ్యంలో ప్రభుతో కూడా ఉండేటట్టు ఆయన చేసినటువంటి ఆ సులువైన మార్గాన్ని నువ్వు తిరస్కరిస్తే పరిశుద్ధాత్మనే ఉపేక్షిస్తున్నామంట. పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే మనము ఉపేక్షిస్తున్నామంట. అంటే ఆయన్నే త్రోసేస్తున్నామంట. అది పౌలు గారు అక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చదివాం. వాళ్ళు అపవిత్రంగా జీవిస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఉపేక్షించుచున్నారని రాయబడింది. అంటే తోసేస్తున్నాం దేవుణ్ణి తోసేస్తే ఏం జరుగుతుంది తెలుసా? రేపు నీవు నరకములో త్రోయబడతావు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. మనమంతా దేవుని రాజ్యానికి పిలువబడినటువంటి వాళ్ళం. ఒకసారి పరిశీలన చేసుకొని ఒకే సమయంలో బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బల్లలో చేవేయబోతున్నాం. కాబట్టి ఒకే సమయంలో హృదయ అంతరింద్రియములను పరిశోధించే దేవుని ఎదుట నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ హృదయములో అన్నిటికంటే మోసకరమైనటువంటి హృదయంలో, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఏమైతే దాచిపెట్టుకో ఉన్నావో, ఏ దాపరికాలు ఉన్నాయో, ఏ అపవిత్రత ఉందో, ఒకవేళ నీవు నీ భార్యకు కప్పిపెట్టచ్చు, నీ భర్తకు కప్పిపెట్టచ్చు, నీ బిడ్డలకు కప్పిపెట్టచ్చు, నీ తల్లిదండ్రులకు కప్పెట్టచ్చు, నీ అన్నదమ్ములకు కప్పెట్టచ్చు, నీ చుట్టూనున్నటువంటి విశ్వాసులకు కప్పెట్టచ్చు. దేవునికి నువ్వు మరుగు చేయగలవా?
దేవునికి మరుగైనది ఏదైనా గలదా? ఒకరోజు తీర్పులోనికి రాబోతున్నాము కదా. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పు ఉంది, జాగ్రత్త. ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. అందరూ పైన ఉన్నవాళ్ళు, కింద ఉన్న అందరూ కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తుంటే వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టలేకపోతుంటే ఒప్పుకొని మరలా చేస్తుంటే, దేవా నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, దయతో నాకు ఇంద్రియ నిగ్రహ శక్తిని మీ ఆత్మ ద్వారా నాకు దయచేయండి అని బతిమాలు అడగండి. అప్పుడు ఆయన ఆ శక్తిని ఇస్తాడు. నువ్వు అప్పుడు ఇక దాన్ని ముట్టకుండా ఉంటావు, నువ్వు బాగుంటావు. అప్పుడు ఎవరికి వాళ్ళు ప్రార్థించుకునే సమయంలో సోదరుడు విక్టర్ చిన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కృపాసత్య సంపన్నుడా, కరుణ వాత్సల్యతలు కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ దాసులు మరుగు చేసుకొని ప్రభా నాయన మా ఆత్మీయ జీవితాన్ని మేము బలపరచుకోవడానికి ప్రభా మీరు మాతో మాట్లాడిన వాక్యాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని నాయన పరిశుద్ధులుగా ఉండడానికే మీరు మమ్మల్ని పిలిచారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదని నాయన ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. కాబట్టి నాయన మేము మా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభా నాయన ఈ లోక మాలిన్యం ఏది కూడా మమ్మల్ని అంటకుండా జాగ్రత్త పడుతూ ప్రభా నాయన మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగిపోవడానికి, మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోవడానికి తండ్రి నాయన మాకందరికీ కూడా కృప అనుగ్రహించమని, సహాయము చేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ, మీరు నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిచారకులు ముందుకు రండి.